BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆర్పి గారు ఏంటి కూటమి ప్రభుత్వం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది ఈ రోజు, ఏంటి పోస్టర్? సార్ ఇది నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. దీని మీద అంటే డ్రగ్స్ని పూర్తిగా వ్యతిరేకించే దిశగా ఆంధ్రప్రదేశ్ తొలి అడుగులు వేస్తుంది. అంటే ఈరోజు డ్రగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వ్యతిరేకమైనటువంటి దినోత్సవం ఇది. అంటే ఇక్కడ డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, అంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందు అడుగులు వేయబోతుంది. ఓకేనా? అంటే ఇంకా డ్రగ్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్లో దొరకనీయకుండా వాటిని పూర్తిగా అణిచివేసి ఆ యొక్క అభివృద్ధిని ముందుకు చూసే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. యువత భవిష్యత్తుపై చంద్రబాబు గారి ప్రత్యేక శ్రద్ధ. చంద్రబాబు గారు ఎక్కువగా డ్రగ్స్ తీసుకునేది ఎవరు? మరీ చిన్నపిల్లకాయలు కాదు, మరీ పెద్దోళ్ళు కాదు. ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సార్ దీనికి నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవానికి మనం ఈరోజు ఇంత ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, ఇది మామూలుగా ఒక దినోత్సవం, అన్ని దినోత్సవాలు ఒక దినోత్సవం, కానీ దీన్ని ఎక్కువగా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యూనివర్సిటీల్లో కానీ, కళాశాల కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, స్కూల్ గ్రౌండ్లో కానీ, నడి రోడ్ల మీద కానీ, అడవుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల సాక్షిగా, నేను మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, కావల్లో ఒక డిగ్రీ కాలేజీలో డ్రగ్స్ అమ్మారు, గంజాయి డ్రగ్స్ అమ్మారు. నేను విపిఆర్ గారి కోసము ఎంపీగా ఆయన నిలబడితే నెల్లూరుకి కావలిలో నేను తిరిగితే అక్కడ కొన్ని వందల మంది జనం నాతో చెప్పిన మాట, ఇక్కడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చనువుతో ఆశీస్సులతో ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నాడు కాబట్టి మేము మేము జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేకి మేము ఓటేయమని చెప్పినారు. మీరు కావాలంటే చూసుకోండి, ఒకప్పుడు గంజాయి అంటే ముంబాయి, ఢిల్లీ, పెద్ద పెద్ద రాష్ట్రాలు, ఆ దేశాలు ఉండేవి. ఈరోజు నాయుడుపేట, గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి, తిరుపతి, సర్వేపల్లి, గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ టౌన్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇతను చేసిన అరాచకాల్లో అత్యద్భుతమైనటువంటి అరాచకం, అంటే ఇలాంటి అద్భుతం మన ప్రపంచంలో ఎక్కడో చూసుండం. మందు తాగేవాళ్ళు మందుని కల్తీ చేసి జగన్మోహన్ రెడ్డి ఉచ్చలాంటి మందు పోసాడు జనాలకి. అదే పెద్ద తప్పు. బాబాని చంపిన అది తప్పు. ఇసుక దందా అది పెద్ద తప్పు. ఇలా అంటే డబ్బుల్ని ఫోన్పేలో, గూగుల్ పేలో, కరెంట్ అకౌంట్ లేకుండా ఓన్లీ బై క్యాష్ తీసుకున్నాడు, అది తప్పు. వీటన్నిటికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతిపెద్ద కిరాతకమైన పని ఏంటంటే ఈ గంజాయి అనే కల్చర్ని మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అన్నింటినీ కూడా విస్తరింపజేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డిది. మీకు తెలియదన్నా, చిన్న పిల్లకాయల కానించి పెద్దోళ్ళ వరకు వెర్రిక్కిపోయేవాళ్ళు. అంటే గంజాయిని రకరకాల విధాలుగా కూడా మన శరీరంలోకి ద్రవ పదార్థాలుగా, వాయు పదార్థాలుగా రకరకాలుగా ఎక్కించుకునేటువంటి పరిస్థితులు వచ్చాయండి ఈరోజు. వాటిని అన్ని రకాలుగా ఇంజక్షన్లు కావచ్చు, స్మోకు కావచ్చు, ఎలా పడితే అలా జగన్మోహన్ రెడ్డి అన్నీ తెలిసే ఈ గంజాయి ఉత్పత్తిని అంతెందుకన్నా మన ఆంధ్రప్రదేశ్ నుంచి హర్యానా, సిక్కిం, చండీగఢ్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలకి మన రాష్ట్రం నుంచి గంజాయి వెళ్తుంది. మన రాష్ట్రం నుంచి శ్రీలంకకి వెళ్తుంది. గోవాలో దొరికే అతిపెద్ద గంజాయిని మన ఆంధ్రప్రదేశ్కి మనకి తెప్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్న ఒక అతను అన్నాడు, మా ఫ్రెండ్ ప్రవీణ్ రెడ్డి అని, కడప, ఒరే ఏందిరా ఇంతకుముందు మా కడపలో పెద్దవాళ్ళని చూస్తే చిన్నోళ్ళు కొంచెం భయపడి నిలబడేవాళ్ళు, ఈరోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ గంజాయి వేసుకొని పెద్దోళ్ళు అసలు లెక్కే చేయట్లేదంట. యారా అన్నా కూడా నా కొడక, కొడతా నా కొడక అంటే ఒక్కొక్కడికి ఎవరికైనా సార్ ఒక జిమ్ము చేసో, మంచి భోజనం చేసో, మంచి తిండి తినో, రన్నింగ్ చేసో, వాకింగ్ చేసో, యోగా చేసో ఒక మనిషి ఒక బలాన్ని సంతరించుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి దాన్ని బాగా పీల్చుకొని ఒక మనిషికి అంటే ఆరోగ్యం చెడిపోద్ది, కానీ 10 మంది మనుషుల యొక్క బలాన్ని వితిన్ సెకండ్లో తెచ్చుకుంటున్నారంటే అది ఆరోగ్యాన్ని ఎంత క్షీణింపజేస్తుందో, ఎంత హరింపజేస్తుందో మనం చెప్పక్కర్లేదు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట గంజాయి. ఒకడు ఒక తల్లిని చంపాడని పేపర్లో వేస్తున్నారు, సొంత చెల్లిని చంపాడని పేపర్లో వేస్తున్నాడు, ప్రేమించిన అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్ళి రేప్ చేసి చంపేసి అంటున్నారు, రోడ్డు మీద ఒక అమ్మాయి నడుచుకుంటే నలుగురు గ్యాంగ్ రేప్ చేసి. ఒకప్పుడు వీటన్నిటికీ కారణాలు మందు అయి ఉండేది. ఎక్కువ తాగేసి యాక్సిడెంట్లు, ఎక్కువ తాగేసి మానభంగాలు, ఎక్కువ తాగేసి బూతులు గొడవలు అని ఉండే. ఇప్పుడు కేవలం జరిగే ప్రతి దానికి రీజన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేసే డ్రగ్సే. కాబట్టి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది మరి ఖచ్చితంగా చూడండి, గంజాయి డ్రగ్స్ మాఫియాల అణిచివేతకు మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం. మొన్న జరిగినటువంటి మొదటి కేబినెట్ అంటే మినిస్టర్లు అంటే స్టేట్ మినిస్టర్ల కేబినెట్ మొదటి సమావేశంలో కూర్చొని మాట్లాడిన మొట్టమొదటి మాట గంజాయిని ఎలా అరికట్టాలి, ఎలా అరికట్టేలా మనం ప్రాతిపాదిక తీసుకురావాలి, ఎలా దాన్ని చర్యలు తీసుకోవాలి, చట్ట చర్యలు ఎలా మనం ప్రవేశపెట్టాలని కేబినెట్లో మొట్టమొదటి సమావేశంలో తీసుకున్నారు. మన చంద్రబాబు గారికి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి, ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళీ వచ్చుంటే ఈసారికి మనిషి అనేవాడు వెర్రెక్కిపోయి వాడికి వాడు ఆత్మహత్య చేసుకొని ఏం చేస్తాడో కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండేది. ఒకప్పుడు సార్ ఏదన్నా చుట్టుపక్కల ఏదన్నా ఒక పరిశ్రమలు ఉంటే మనకు పొగలు వచ్చేటివి, షుగర్ ఫ్యాక్టరీ అను ఇంకో ఫ్యాక్టరీ అను. ఈరోజు ఫ్యాక్టరీలు కాదు, గంజాయి ఫ్యాక్టరీలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి చుట్టుపక్కల కూడా పొగలు వస్తున్నాయంట. ఆ పొగలన్నీ కూడా గంజాయి ప్రేరేపిత చర్యలు, గంజాయితో ఎంజాయ్ చేయండి అని ప్రజలకు ఇచ్చినటువంటి ఆయన మొదటి మంచి మాటలు ఆయన ఫీల్ అవుతున్నాడు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అంతమంది రౌడీలు జగన్మోహన్ రెడ్డితో ఉండడానికి కారణం కొంతమంది విచ్చలవిడిగా ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెప్పడానికి రీజన్స్, జగన్మోహన్ రెడ్డి గురించి అంతగా పోగొట్టడానికి రీజన్స్ ఆయన చేసిన పథకాలు కాదు, ఆయన చేసిన ప్రయోజకమైనటువంటి పనులు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గంజాయిని పీల్చుకొని జగన్మోహన్ రెడ్డి గురించి పొగుడుతూ ఉంటున్నారు. అంటే ఎవరైనా మంచి అన్నం పెడితే పొగడతారు, మంచి నీళ్ళు ఇస్తే పొగడతారు, మంచి పని చేస్తే పొగడతారు, గుండెల్లో పెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే 90% మంది మనుషులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గంజాయిని పీల్చుకొని జగన్మోహన్ రెడ్డి మీద వెర్రెక్కిపోయి ఉన్నారు. ఇది నిజం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయంలో మాదక ద్రవ్యాల ఈ కమిటీ సాక్షిగా విత్తిన్ 1 yearలో మన వంగలపూడి అనిత గారు కూడా చెప్పారు, చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సాక్షిగా బెయిల్ తీసుకొని బయటకు వచ్చారో వాళ్ళకి రీకాల్ వస్తుంది, మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తారు, మళ్ళీ అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద మళ్ళీ కేసు ఓపెన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ విచ్చలవిడిగా గంజాయి అమ్మే పరిస్థితులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూమి మీద ఉంది. కాబట్టి ఈ మహానుభావుడు చూద్దాం త్వరలో. ఇప్పుడు సార్ మనం నమ్మొచ్చు, ఎందుకంటే తిరుమల మీద జరుగుతున్న అరాచకాలను కూడా, తిరుమల మీద జరుగుతున్న అన్యాయాలను కూడా, ఆ పవిత్రతను విశిష్టతను కాపాడడానికి తొలి అడుగు ప్రమాణ స్వీకారం రోజే వేసి ఈరోజు బ్రహ్మాండంగా భక్తులకు బ్రహ్మనాథం పడుతున్న ఈయన సాక్షిగా మన డ్రగ్స్ విషయంలో కూడా నమ్మచ్చు. ఎందుకంటే ఈయన సంస్కారబద్ధంగా పెరిగిన మనిషి. ఆయనలాగా అడ్డదిడ్డంగా బాబాయిని చంపేసి కుటుంబాన్ని రోడ్డు మీద దోసేసి ఆ అమ్మని అమెరికాకు పంపించేసి బతికిన వ్యక్తి కాదు. కాబట్టి దయచేసి గంజాయిని ప్రేరేపించొద్దు, గంజాయిని అమ్మొద్దు, గంజాయిని తీసుకోవద్దు. అందరూ ఇందులో తప్పుడు మనుషులే అవుతారు. కాబట్టి దయచేసి ఈ నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సాక్షిగా ఇది పూర్తిగా ఈ రోజు నుంచే అణిచివేయబడాలని, చంద్రబాబు గారి హయాంలో అది పూర్తిగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.